ఆఫీస్ అనేక చిన్న పొదుపు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ స్కీమ్స్ పెట్టుబడులకు చాలా సురక్షితమైనవిగా చెప్పొచ్చు. వీటిలో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లకు కేంద్రం గ్యారంటీ ఇస్తుంది. పోస్ట్ ఆఫీసుల్లో అనేక మంచి పథకాలుండగా అందులో ఒకటి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. పిల్లల కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు కూడా ఇది మంచి పథకంగా చెప్పొచ్చు. అసలు ఈ పథకంలో ఎలా చేరాలి, వడ్డీ రేటు ఎంత ఉంటుంది, ఈ పథకం వల్ల ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఈ పథకం 7.4% వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. మీరు ఒకసారి పెట్టుబడి పెడితే ప్రతి నెల వడ్డీ జమ అవుతూ ఉంటుంది. కేవలం ₹1000 పెట్టుబడితో మీరు దీన్ని ప్రారంభించవచ్చు. 5 సంవత్సరాల తర్వాత మీరు ప్రతి నెల ఆదాయం పొందవచ్చు. ఈ పథకం కింద ఒక ఖాతాలో గరిష్టంగా 9 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. అయితే జాయింట్ అకౌంట్లో అయితే 15 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను తెరిచే వెసులుబాటు ఇందులో ఉంది. కానీ మొత్తం పెట్టుబడి 9 లక్షలకు మించరాదు. ఈ స్కీమ్లో ఒక పెట్టుబడిదారుడు 5 లక్షలు జమ చేస్తే 7.4% వార్షిక వడ్డీ రేటు ప్రకారం ఏడాదికి 37,000 వడ్డీ అందుతుంది. అంటే నెలకు ₹3,083 వడ్డీ వస్తుంది. అయితే వయోజన వ్యక్తి ఒక అకౌంట్ను మాత్రమే తెరవచ్చు. ఇక గరిష్టంగా 3 పెద్దల కోసం ఉమ్మడి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మైనర్ పిల్లల పేరు మీద తల్లిదండ్రులు ఖాతాను తెరిచే అవకాశం ఉంది. 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న మైనర్ ఈ ఖాతాను తన పేరు మీద నిర్వహించుకోవచ్చు. ఈ పథకానికి 5 సంవత్సరాల లాగిన్ పీరియడ్ ఉంటుంది. మీరు అత్యవసరంగా డబ్బులు అవసరమైతే ముందుగానే ఖాతాను మూసేయచ్చు. అయితే ఖాతా తెరిచిన 1 సంవత్సరంలోపు డబ్బు విత్డ్రా చేయలేరు. 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల్లోపు ఖాతాను మూసివేసినప్పుడు డిపాజిట్ మొత్తంలో 2% కట్ చేస్తారు. ఇక 3 సంవత్సరాల తర్వాత లేదా 5 సంవత్సరాల లోపు అకౌంట్ మూసివేస్తే 1% కోత ఉంటుంది. ఈ పథకం కింద సంపాదించిన వడ్డీని నెలవారీగా పోస్టాఫీస్ పొదుపు ఖాతాకు లేదా ఈసీఎస్ ద్వారా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఏ నెలలోనైనా వడ్డీని విత్డ్రా చేయకపోతే అదనపు వడ్డీ జమ అవ్వదు.